ఎరుక ఛానల్కి స్వాగతము, సుస్వాగతము. నేను మీ రామ సంజీవరెడ్డిని. గ్రేటర్ రాయలసీమ, కడప జిల్లా మాది, వీరబల్లి మండలము. ఈరోజు ఎరుక అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను ఎందుకు స్టార్ట్ చేయవలసి వస్తున్నది, ఏమిటి, ఈ సమాజం పట్ల అనుభవాలు ఏమిటి, సమాజంలో జరుగుతున్నదేమిటి, ఇలా దేశ రాష్ట్ర ప్రాపంచిక రాజకీయాలకు సంబంధించి ఎలా ఉన్నాయి, ఏమేం జరుగుతున్నాయి, సిద్ధాంత వైపరీత్యాలేమిటి, నిజాలేమిటి, ఇవి ముఖ్యంగా ఈ ఛానల్లో మనము చర్చించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎరుక అంటే ఏమిటి, ఆ పేరును దీనికి ఈ ఛానల్కి ఎందుకు తీసుకోవడం జరిగింది, ఆ తర్వాత దీని గుర్తు, యూట్యూబ్ ఛానల్ గుర్తు హంసను పెట్టడం జరిగింది. ఏమిటి, మనమంతా సామాన్యులమే. ఎటువంటి వాడైనా కూడా ప్రపంచంలో ఒక సామాన్యుడిగానే పుడతాడు. పుట్టాక సమాజంలో ఎదుగుతాడు, ఎన్నో నేర్చుతాడు, ఒక స్థాయిని పొందుతాడు. ఆ తర్వాత వచ్చేసి పదవులు అలంకరిస్తాడు, ఉద్యోగాలు పొందుతాడు. ఎప్పుడైతే ఇవన్నీ పొందుతాడో అప్పుడు నేను గొప్ప, మిగతా వాళ్ళు దిబ్బ అనేటట్లు బిహేవియర్ చేస్తారు చాలామంది. ఎక్కడ చూసినా శ్రమదోపిడీ, దాసీతనము, అంతా మనమే, ఒకరినొకరు ఏదో రకంగా వంచుకోవడము, రాజకీయ నాయకులు ప్రజలని, సామాన్యులని ఒక మత్తులో సాధడము. ఆ తర్వాత వచ్చేసి మనము ఇవన్నీ తెలియకుండానే అనుభవిస్తాము. ఈ నిజాలేమిటి, ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క దోపిడీ ఏమిటి, పేరుకు ప్రజాస్వామ్యం అంటారు, అగ్రరాజ్యాలు అంటారు. ఈ జగజ్జంత్రీలు చేసే పనులేమిటి, దేశ రాజకీయాలలో ఎన్నెన్నో వింత పోకడలు ఉంటాయి. దేశ ఆర్థిక ప్రగతి ఏమిటి, సామాజిక ప్రగతి ఏమిటి, వ్యవసాయ రంగం పరిస్థితి ఏమిటి, రైతుల పరిస్థితి ఏమిటి, ఆరోగ్య పరిస్థితి ఏమిటి, సమాజం యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఎన్నెన్నో ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి. కేంద్ర రాజకీయం ఒకటి, రాష్ట్ర రాజకీయాలు మరొకటి. ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టడము, వారి వద్ద ఓట్లు వేసుకోవడము, అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొని ఏదో రకంగా, అది ఇరువైపులా వర్తిస్తుంది. వాళ్ళు ఇస్తారు, మనం తీసుకుంటాం. మీరు తీసుకోకపోతే మేము ఇవ్వం కదా అంటారు. ప్రజలు ఏమంటారు, మీరు ఇవ్వకపోతే మేము తీసుకోము కదా అంటారు. ఇట్లా రెండు వైపులా ఉంటాయి. దీనిని మనం చెప్పలేము, ఏకకాలంలో వీటిని వివరించలేము మనం. మొత్తానికి ఏమిటంటే, ప్రజల పరిస్థితి ఏమిటి, కొన్ని ఉదాహరణలు చూద్దాం. దేశంలో పుల్వామా ఘటన జరిగింది, దాని విచారణ ఏమిటి? ఈ మధ్యన పెహల్గాం జరిగింది, ఆ నలుగురు ఎవరు ఇంతవరకు లేదు.
ఆ తర్వాత కేజీ బేసిన్ దొంగలు ఏమయ్యారు? జైపాల్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఫైన్ విధించారు కదా రిలయన్స్ గ్యాస్కి. అదేమైంది? కోల్ గ్యాస్ ఏమైంది? 2G స్పెక్ట్రంలో ఉద్యమం చేసిన వాళ్ళు మంచిగానే లబ్ధి పొందినారా? రాజకీయ లబ్ధి జరిగింది. ఇలా చూస్తే ఒక్కొక్కటి కాదు. సింధు నదిపై ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయి? జాతీయ ప్రాజెక్టు పోలవరం పరిస్థితి ఏమిటి? 15 ఏళ్ళ పైన అయిపోయింది. ఏమిటి దాని పరిస్థితి? ప్రజాధనమే కదా, పెట్టుబడి అంతా కేంద్రం మేము పెట్టినామంటాం, రాష్ట్రం పెట్టిందంటారు. ఏది పెట్టినా కూడా అది ప్రజల ధనమే కదా. పోలవరం బనకచెర్ల పరిస్థితి ఏమిటి? పోలవరం బనకచెర్ల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఒక వారు నడుస్తోంది కదా సీమాంధ్ర మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య. ఏమిటి? ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే కాళేశ్వరం దొంగలు ఎవరు? తెలంగాణ ద్రోహులు ఎవరు? కాళేశ్వరం అనగా మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగింది? ఎంత అవినీతి ఉంది? కాగ్ రిపోర్ట్ ఏం చెప్తోంది? ఎస్కలేషన్ ఆఫ్ బడ్జెట్, బెనిఫిట్ కాస్ట్ రేషియో దాదాపు 50,000 కోట్ల పెరుగుదల. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 50,000 కోట్ల పెరుగుదల ఉంది. తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఏ విధంగా ఘోషిస్తున్నాయి? షాద్నగర్ సిలికోసిస్ బాధితులకు న్యాయం జరిగిందా? కాళేశ్వరానికి సంబంధించి పీసీ బోస్ కమిషన్ విచారణ ఎలా జరుగుతోంది? దాని అల్టిమేట్ ఏమిటి? విచారణ తర్వాత ఏమి జరుగుతుంది? విచారణ తర్వాత ఏమి జరుగుతుంది? ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితికి వస్తే వింత పోకడలు. పోలవరం ఇంతవరకు కంప్లీట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ తెచ్చారు. ఇది ప్రతిఫలిస్తుందా? ఎంవి రమణారెడ్డి గారి రాయలసీమ కన్నీటి కథ ఏమిటి? డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి రాయలసీమ అస్తిత్వం ఏమిటి? అన్నమయ్య ప్రాజెక్టు తెగింది కదా, ఎందుకు తెగింది? కారకులు ఎవరు? విచారణ జరిగిందా? అక్కడి ప్రజల మమకారం ఏ విధంగా దెబ్బతినింది? ప్రాజెక్టు నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయా? గాలేరు నగరి ఏమైంది? హంద్రీనీవా ఏమైంది? ఇవన్నీ పాకెట్ మనీ ప్రాజెక్టులు అవుతున్నాయా? ఇవన్నీ రాజకీయ నాయకులకి పాకెట్ మనీ ప్రాజెక్టులుగా మారుతున్నాయా? రైతుల పరిస్థితి నానాటికి అధ్వాన్న పరిస్థితి. ఎట్లా అధ్వాన్న పరిస్థితి ఎట్లా? ఇక ఎరుక అనే పదానికి అర్థాన్ని చూద్దాం. ఎరుకను మనం వాడుక భాషలో నాకు తెలియదండి, నాకు ఎరుక లేదు, నాకు గుర్తు లేదు, నేను గమనించలేదు, ఇలా మనం వాడుతూ ఉంటాం.
నిజానికి ఎరుక అనేది ఒక యోగ శాస్త్రానికి సంబంధించింది. అదేదో వేరే వాళ్ళది కాదు, మన మనసులోని దే. నిష్కల జ్ఞానమే ఎరుక, ప్రజ్ఞానమే ఎరుక, నిర్వికల్ప సమాధి అనుభూతియే ఎరుక. ఇవన్నీ సాధకులు చేసేటివి, వాళ్ళకు అర్థమయ్యేటివి. అవేర్నెస్, జాగ్రత్తగా ఉండండి అంటాం, అంటే ఎరుకతో ఉండండి. ఎంతోమంది ఎరుకను గురించి చెప్పారు. మన యోగి వేమన గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇంతకన్నా మించినది పద్యము ఈ భూమండలంలో ఉండదు. ఎరుక కన్నను సుఖము ఈ లోకమున లేదు, అంటే ఎరుకను మించిన సుఖము ఈ లోకమున లేదు. ఎరుక నెరుగట ఎవరికి ఎరుక లేదో, ఎరుకకు సాటి ఎరుకయే, ఎరుకయే తత్వము విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఒక పరమ సత్యం, ఒక ఫ్యాక్ట్, ఒక వాస్తవం ఎలా ఉంటుంది. మనోబుద్ధి అహంకార చిత్తం అంటాము. ఈ చిత్తం అనేది ఏమిటి? చిత్తశుద్ధి అని వాడుతూ ఉంటాము. నిజానికి చిత్తశుద్ధి ఏమిటి? అందరూ వాడేస్తూ ఉంటాము చిత్తశుద్ధిగా ఉండండి అనేసి. నిజానికి ఏమిటది? ఇట్లా మనం వాడుక భాషలు అన్నీ వాడుతూ ఉంటాము. కులము అనే పదము యోగశాస్త్రంది, దాన్ని వాడుక భాషలో వాడుతూ ఉంటాము. అన్ని పదాలు సమాజానివే, మనం వాడుకోవచ్చు. దీంట్లో నిరభ్యంతరం ఏం లేదు, అభ్యంతరం ఏమీ లేదు. ఇక్కడ వచ్చేసరికి ఎరుక అనేది ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇది చాలా సూక్ష్మమైన పదం. సత్యము అనేది చాలా సూక్ష్మమైనది. మనము అన్ని నిజాలు అనుకుంటాం, మనం వినేది కనేది నిజం అనుకుంటాం. నిజం అనేది వేరొకటి ఉంటుంది, దానికి ఒక ధర్మం ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఛానల్కి ఆ నేమ్ పెట్టడం ఏమిటంటే, అన్ని విషయాలు అన్సంగ్ హీరోస్, వెలుగులోకి రాని వ్యక్తులు కూడా మనం తేవాలనేసి ముఖ్య ఉద్దేశం. పేదల పెన్నిది కావాలి ఈ ఛానల్. ఒక అస్తిత్వాన్ని ప్రస్ఫుటం చేయాలి. ఇక హంస అనే పదానికి అర్థాన్ని చూద్దాం. మనం హంస అంటే మన పెద్దలు కానీ, బుక్స్లో కానీ, మనం చదువుకున్న పాఠాల్లో కానీ, అది ఒక పాలను నీళ్లను వేరు చేసే ఒక పక్షి అనేసి మనకు అందరికీ ఈ విధంగా తెలియవచ్చింది. అది ఈ భూమండలంలో లేదు, దేవలోకంలోది అని చెప్తారు. దీనికి అర్థాన్ని నేను భవిష్యత్తులో చెప్తాను మీకు. ఈ లోపల ఇది మీకు తెలిసి ఉంటే, లేదా మీ అనుభవాలు వాట్సాప్ గ్రూప్ నెంబర్ చెప్తాను, 9491000266. దానికి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. 9491000266 దీనికి తెలియజేయండి. కామెంట్ల రూపంలో తెలియజేయండి. నమస్తే, జై హింద్.